Hi, good morning everyone. This is Mahesh, a reporter of Sakshi, రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్ రిపోర్టర్. ఈరోజు సాక్షి దినపత్రికలో కనుక చూస్తే మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొదటగా అందరినీ ఆలోచింపచేస్తున్నట్టు హైడ్రాకు సంబంధించి హైకోర్టు సీరియస్గా అయిందంటూ ఒక వార్త ఉంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి చూడొచ్చు. అలాగే ఉద్యోగ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్లకు కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసే విధంగా చూడడం లేదంటూ సిఎస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అలాగే సిరిసిల్లకు సంబంధించినటువంటి ఏవైతే మనకు డ్యామ్ కానీ చెరువులు కానీ ఉన్నాయో వాటి లీకేజ్ పైన ప్రధాన వార్తను అయితే మనం చూడొచ్చు. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇప్పుడు మనం ఒకసారి చదువుదాం. హైదరాబాద్లో అక్రమ కట్టడాలను కూల్చుతున్నటువంటి హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అయింది. అయితే అక్రమ కట్టడాలను తొలగించడంలో హైకోర్టు ఎలాంటి తప్పు పట్టడం లేదంటూనే సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో జరుగుతున్న నిర్మాణం కూల్చివేతపై న్యాయమూర్తి విచారణ జరిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు చట్టాలు తెలియవా అంటూ ప్రశ్నించారు. స్టే ఉన్న రోజున ఏ విధంగా మీరు ఆస్తులను కూలుస్తారంటూ ప్రశ్నించడం జరిగింది. రాజకీయ నాయకులు చెప్పింది మున్సిపల్ అధికారులు చెప్తే ఒక కమిషనర్ పనిచేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యలంటూ చేశారు. ఇప్పటికైనా సరే అధికారులు ఎవరైనా సరే రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకుండా విధి విధానం వాళ్ళ సర్వీస్ రూల్స్ను పాటిస్తూ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ విచారణను కొన్ని రోజులు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పుపట్టట్లేదు. హైడ్రా అనేది ఒక మంచి భావన అయినప్పటికీ అది తీసుకున్నటువంటి చర్యలు సామాన్యులపైన ఉంటున్నాయని, ఈ యొక్క నిర్మాణాలు చేపట్టేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారులు కానీ, పన్నులు వసూలు చేస్తున్నటువంటి పంచాయతీ అధికారులు కానీ, ఇన్ని నాళ్ళు పర్యవేక్షణ చేయనటువంటి అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూనే ఫస్ట్ వాటిని సరిచేసి సామాన్యులకు కనీసంగా నివాసం ఉండేందుకు అవకాశాలు కల్పిస్తూ ఈ అక్రమాలను తొలగించాలంటూ రాష్ట్రం లోపల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని కనుక సరిచేస్తూ నాలాలు, కుంటాలు, నదులు, చెరువులు వీటిని కాపాడేందుకు ప్రజలు కూడా మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ చేసేటువంటి విమర్శలు ఎవరు కూడా ప్రజలనేది పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు మాత్రం చేస్తున్నటువంటి విమర్శలను కొంత అవకాశంగా తీసుకొని దాని రాజకీయ ప్రయోజనాలకు వాడేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీసుకుంటున్న హైడ్రా నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కానీ విధి విధాన రూపకల్పనలో కొంతవరకు లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి అక్రమ కట్టడాలు ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ, సామాన్యులు కానీ, మధ్యతరగతి కానీ, అతి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే కూల్చేయాల్సిందే అంటూ ప్రజల నుండి ఉన్నటువంటి అభిప్రాయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. కానీ అకస్మాత్తుగా కాకుండా తీసివేసేటప్పుడు వివరణ ఇస్తూ అసలు ఎందుకు తీసివేస్తున్నాము, పునరావాసం కల్పించేటువంటి విధి విధానాలు ఏంటి తెలుసుకొని చెప్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హైడ్రా విధానం అనేది కొంతవరకు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం దీని మీద విమర్శలు అనేటివి లేవు. ఎవరైతే నష్టపోయారో, ఎవరి ఇళ్ళైతే కూల్చబడుతున్నాయో వారి లోపల ఆవేదన ఉండడం అనేది సర్వసాధారణము. ఆ ఆవేదనలో భాగంగానే అంటున్నారే తప్ప మిగతా ఎవరు కూడా హైడ్రాను తీసివేయాలి అనే పరిస్థితి అయితే ఎక్కడ సామాన్యుల నుంచి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇది హైడ్రాకు సంబంధించినటువంటి ముఖ్య వార్తగా చూడొచ్చు. దీనిపైన కోర్టు కూడా ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, మళ్ళీ 15వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దానికి లోబడి చర్యలు ఉంటాయని చెప్పేసి భావించవచ్చు. ఇక ఉద్యోగ విషయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వము బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో కొంతవరకు సఫలీకృతమైందని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న గురుకుల టీచర్లు, మిగతా గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫలితాల వెల్లడి వీటన్నింటిపైన ముందడుగు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రస్తుతము డిఎస్సి నియామకంపైన దృష్టి పెట్టింది. మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఈ రోజు నుండి 5వ తేదీ వరకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి 9వ తేదీ రోజు పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే టీచర్లను ఈసారి నేరుగా పాఠశాలకు పంపకుండా
ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చిన తర్వాత వారికి కొంత శిక్షణ ఇచ్చి పాఠశాలకు పంపిస్తే బాగుంటుందనే భావాన్ని రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. శిక్షణ అనంతరం మాత్రమే ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ముందడుగేసిందని చెప్పవచ్చు. సుదీర్ఘ కాలం తీసుకోకుండా ఫలితాలను వెనువెంటనే వెల్లడిస్తూ ఏదైనా సమస్య ఉంటే వాటిపైన పరిష్కారం కోసం ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాలపైన స్పష్టంగా ముందుకు వెళ్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాల్లో హైడ్రా ఒకటి. అయితే దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన యొక్క లక్ష్యాన్ని కానీ హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అనేది వెల్లడించడం జరిగింది. చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. కేవలం కూల్చివేతలే కాదన్న కమిషనర్ రంగనాథ్ పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడంలో స్పష్టీకరణ ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణ హైడ్రా లక్ష్యమని, కేవలం కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవి రంగనాథన్ పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయలేదని సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఏది చేసినా హైడ్రానే చేసినట్టు ఆరోపణలు చేయడం తగదని, రింగు రోడ్డు వరకే తన పరిధి అని, సామాజిక మాధ్యమాల్లో రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఏది జరిగినా కానీ హైడ్రాకి ఆపాదించడం సరికాదంటూ తెలిపారు. మూసీ సర్వేతో సంబంధము హైడ్రాకు లేదని, అది హైడ్రాదంటూ కొంత రాజకీయ పక్షాలు మరికొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది పూర్తిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తున్నటువంటి పనులుగా గమనించాలని చెప్పి స్పష్టం చేయడం అనేది హైడ్రా పైన ఇంకాస్త నమ్మకాన్ని పెంచేటువంటి ప్రయత్నం అయితే అని చెప్పవచ్చు. ఉద్యోగుల విషయంలో సిఎస్కు హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసినట్టు ఒక వార్తనైతే మనం చూడొచ్చు. కోర్టు ధిక్కరణ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేరుగా లేదా అడ్వకేట్ ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తాకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 25కు వాయిదా వేసింది. ఈ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించడం లేదంటూ హైకోర్టులో ఫోరం యాంటీ కరప్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ఐజీ, డీజీపీ, ఎస్పీ, సిఐ ర్యాంక్ అధికారులను కనీసం 2 ఏళ్ల సర్వీస్ వ్యవధిని అమలు చేయడం లేదు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం లేదు. కావాలనే కోర్టు ఆదేశాలు పాటించని సిఎస్, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి రూపాయలు 5 లక్షల జరిమానా విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ అభినంద్ కుమార్ షవీలి, జస్టిస్ నారాయణ హలిశెట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ వార్తలో కనుక మనం చూస్తే పోలీస్ వాళ్ళు కానీ ఇతర ఉద్యోగులు కానీ ఎక్కడ పనిచేసినా కానీ త్వరగా బదిలీలు చేయడము, లేదంటే రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలతోటి వాళ్ళ యొక్క బలవంతంగా బదిలీలు చేయడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తున్నాము. ఈ విధంగా కాకుండా కనీసంగా 2 సంవత్సరాల పాటు పనిచేసేటువంటి విధి విధానాలను రూపొందించాలని చెప్పినప్పటికీ కూడా వాటిని పెడచెవిన పెట్టినారని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసినట్టు మనం వార్తను చూడొచ్చు. ఇప్పటికైనా సరే సర్వీస్ రూల్స్ను పాటిస్తూ ఉద్యోగ భద్రతను కల్పించేటువంటి బాధ్యత అదే విభాగంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని చెప్పేసి గమనించాలని చెప్పేసి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. విద్యా సమాచారానికి వచ్చి ఒక మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ను 20 నుంచి 25 ఎకరాల్లో రూపాయలు 125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మదిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. కొన్ని రాజకీయ పార్టీ మీడియాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 10 ఏళ్ల ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందంటూ వీటిపైన ప్రశ్నించలేదని విమర్శలు చేశారు. అయితే విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పినట్టు మనం వార్తను చూడొచ్చు. జాతీయ నూతన విద్యా విధానం కన్నా రాష్ట్ర విద్యా విధానం పైన దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ సౌకర్యాలు లేవు గురుకులాలలో, మోడల్ స్కూల్స్లలో, కేజీబీవీలో అన్నది వాస్తవం.
వాటిని సరిచేసేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విమర్శలు చేస్తున్నానడంలో సరికాదని చెప్పవచ్చు. విద్య, వైద్యము ఈ రెండిటిపైన ఎవరైతే దృష్టి సారిస్తారో వాళ్ళు చాలా రోజుల పాటు మనుగడలో ఉంటారని చెప్పేసి రాజకీయ పక్షాలైతే గమనించాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల్లోకి వస్తే మెయిన్గా చెరువులు, కుంటలకు నీళ్లు చేరిన విషయం తెలిసిందే. వర్షాకాలం సందర్భంగా చెరువులు, కుంటలు కూడా జలకాలతో సంతరించుకున్నాయి. కానీ లీకేజీల ప్రభావం వల్ల నీరంతా వృధాగా పోతుందంటూ జిల్లా ఎడిషన్ ప్రధాన వార్తను మనం చూడొచ్చు. వీటన్నింటిపైన చర్యలు తీసుకొని నీరు వృధాగా పోకుండా ఉంచేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నట్టుగా ఈ వార్తలో మనకు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులను పర్యవేక్షణకు ఆదేశించి వాటిని సరిచేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.